బిగ్ బాస్ హౌస్ అంతా ఆమెకు వ్యతిరేకంగా నిలిచింది. 14 మంది ఒకవైపుంటే సంజన ఒక్కరే మరోవైపు నిలబడ్డారు. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ లో కామనర్లు ఓవర్ యాక్షన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఓటమిని ఒప్పుకోకుండా అడ్డంగా వాదించాడు. హరీష్ నేను వేరే వాళ్ళలా గెంతులు వేయను అంటూ పరోక్షంగా ఇమ్మాన్యుయల్ పై సెటర్లు వేశాడు. ఎవరు శ్రీజ నిల్చున్న రాడ్స్ తీసేయకపోవడంతో చివరకు తను గెలిచింది. కానీ ఎక్కువ కష్టపడి సత్తా చూపించింది మాత్రం రాము రాథోడ్. సంజన కోసం ఆడిన శ్రీజ గెలవడంతో సంజన కెప్టెన్ అయింది. నేను కామనర్లతోనే ఎక్కువ కలిసిపోతే వాళ్ళు ఎన్ని మాటలంటారు, నన్ను బాడీ షేమింగ్ చేశారు, ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అని ఇమ్మాన్యుయల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సంజన తన లగేజీని రూంలోకి షిఫ్ట్ చేయమని ఫ్లోరాకి చెప్తే తాను చేయనని తెగేసి చెప్పింది. దీని పర్యవసానాలు ఏంటో రేపు చెప్తా అని సంజన వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు కెప్టెన్ కోసం బిగ్ బాస్ చాక్లెట్లు చిప్స్ పంపిస్తే కామనర్లు ప్రియా శ్రీజ వాటిని కొట్టేశారు. ఒక గుడ్డు తిన్నందుకు ఆమెను 2 రోజుల పాటు ఇంట్లోకే రావద్దన్న వీళ్లు ఇప్పుడేకంగా కెప్టెన్ లగ్జరీనే కొట్టేయడం గమనార్హం. అటు హరీష్, తనూజ, భరణి, ఇమ్మాన్యుయల్, ఒక అమ్మాయి, 2 మగాళ్లు అనుకున్నా కానీ వాళ్లు 3 ఆడోళ్లని ఇప్పుడే తెలిసిందే. 3 ఆడాలతో ఫైట్ చేస్తున్నానని అర్థమైంది అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. కామనర్స్ అందరూ కూడా సెలబ్రిటీలను చులకనగానే చూస్తున్నారు. కెప్టెన్ సంజన హౌస్ మేట్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తనను ఇంప్రెస్ చేస్తే కూల్ డ్రింక్ ఇస్తానంది. నువ్విచ్చేదేంటి అనుకున్నాడో ఏమో కానీ హరీష్ ఓ కూల్ డ్రింక్ లేపేశాడు. ఇక సంజనను ఇంప్రెస్ చేసేందుకు అందరూ స్కిట్ చేశారు. స్కిట్ చేసిన వాళ్ళలో పలానా వాళ్ళు బెస్ట్ అంటూ ప్రకటించింది. కానీ అందరికీ కూల్ డ్రింక్ ఇచ్చే ముందు ఓ కూల్ డ్రింక్ ఎవరు లేపేశారో చెప్పాలంది. మరి హరీష్ దాన్ని బయట పెడతాడా లేదా చూడాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.